ధర్మం చెయ్యండమ్మా. బాబు, ధర్మం చెయ్యండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, ధర్మం చెయ్యండి. ఆ ఏంట్రా మా అల్లుళ్ళు ఈ స్టేజ్కొచ్చేసారు. ఇంత బతుకు బతికి అడక్క తింటున్నారు. ఒరే రాముడు, మేం డబ్బులు అడుక్కోవట్లేదు. ప్రేక్షకుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుక్కుంటున్నాం. ఎందుకంటే వాళ్లే మా అండదండ కాబట్టి. కరెక్టేరా. ధర్మం చేయండి బాబు. లైకులు షేర్లు కూడా ధర్మం చేయండి, మామూలుగా ఉండదు. సబ్స్క్రైబర్స్ బటన్ని ధర్మం చేసి కిందున్న గంటని కొట్టండి. మా వీడియోస్ రూపంలో మీకు పుణ్యం వస్తూనే ఉంటుంది. ఒరే కాశీ, ఈడు మన డబ్బాగాడు సుబ్బిగాడే కదా? గెటప్ లో గుర్తుపట్టలేకపోయినా వాలకం చూస్తుంటే వాళ్ళనే ఉన్నాడు రమ్మా. ఒరే సుబ్బిగా ఏంట్రా ఈ గెటప్? రే చిల్లి చీప్ లిక్కర్ పిల్ల, సుబ్బిగడ్ కాదురా, సుబ్బారావు గారు అనాలి. ఏడ్సేవులే ఎదవా, ఇంకా డబ్బాలు మానుకోలేదేంట్రా నువ్వు? రే మీ మొహాలకి ఎప్పుడైనా పారినెళ్ళారా మీరు? బర్రె మొహాలు మీరునా? వారిని సరిగ్గా పలకడం రాదు, నువ్వు మాకు చెప్తున్నావేంట్రా? పలకడం కాదురా ముఖ్యము, మనలాగా తిరగ్గల వేటే. ఎక్కెక్కడ తిరిగావేంటి? దుబాయ్, సింగపూర్, మలేసియా, బ్యాంకాక్. అన్నెప్పుడు తిరిగావురా? మరేమనుకున్నావురా మనం అంటే వరల్డ్ టూర్ వేసొచ్చాం తెలుసా? అన్ని డబ్బులు ఎలా వచ్చాయి నీకు? వారు నీకు తెలియదేముందిరా చెప్పు. మా తాత జమీందార్ గారికి లెఫ్ట్ సంపాదించిన ఆస్తి పత్రాలు నాకు ఇచ్చాడు. నేను వరల్డ్ టూర్ వేసొచ్చా. అదృష్టవంతుడివి కదరా నీ అబ్బా. ఒరే అలా అయితే ఇప్పుడు మా తాతకు కూడా చాలా ఆస్తులు ఉండే ఉంటాయే. మా తాత జమీందార్ గారికి లెఫ్ట్, అదే మీ తాత అయితే జమీందార్ గారికి రైటు, ఇంకెక్కువ ఉంటాయి. సూపర్ రా. ఒరే కాశీ, ఎలాగైనా మా తాత ఆస్తి కొట్టేసి మనం కూడా వరల్డ్ టూర్ వేసేయాలరా. సూపర్. అప్పుడు నేను వరల్డ్ మొత్తం ఫొటోస్ తీసేయచ్చు. దేనికండి వీళ్ళు? ఒరే ఈయనే మా తాత, మహానుభావుడు. నీ తాత సేమ్ నీలానే ఉన్నాడు రమ్మా. మా తాత నాలా కాదు, నేనే మా తాతలా ఉన్నాను. అవునవును. తాత, ఓ మంచి తాత, ఉండడానికి ఇల్లు ఇచ్చావు, తిరగడానికి ఊరిచ్చావు, గౌరవ మర్యాదలు కూడా ఇచ్చావు. కానీ ఆస్తిపత్రాలు ఎక్కడ పెట్టావో చెప్పకుండానే చచ్చావు కదా తాత. నువ్వు మహాముదురువని నాకు ముందే తెలుసురా మనవడా. ఒరే కాశీ, నీకిప్పుడేమైనా వినిపించిందా? మీ తాత గురించి కవిత చెప్పావు కదరమ్మా, బావుంది. అది కాదు బే, మా తాత నాతో మాట్లాడినట్టు అనిపించింది. అన్ని ఆస్తులు కూడా పెట్టినోడు కదరామ్మా, ఆ మాత్రం అనిపించడంలో తప్పులేదులే. ఏమోలే. సర్లే తాత, నీ పేరు ఈ మనవడు నిలబెడతాడు. ఆ ఆస్తిపత్రాలు ఎక్కడున్నాయో దొరికేలా చెయ్యి. ఒరే మామక్కడున్నాడు. మామా ఏంట్రా అల్లుడు? మామ, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, చాలా సీరియస్. ఏంట్రా అల్లుడు, కొంప తీసి ఇంకా కొంపలు ముంచే ప్లాన్లు ఏమైనా చేసావా? కొంపలు ముంచే ప్లాన్ కాదు, కొంపలు పంచుకునే ప్లాన్. అదేంటి? మామా, ఇప్పుడు మా తాతున్నాడు కదా. ఇంకెక్కడున్నాడు? ఎప్పుడో పోయాడు కదా వేస్ట్ గాడు. మామా, మా తాత, మర్యాదగా మాట్లాడు. ఒక్క పూట కూడా నాతో మర్యాదగా మాట్లాడలేదాడు. ఆడికి మర్యాద ఒకటి. సర్లేరా అల్లుడు, ఏంటో చెప్తున్నావు చెప్పు. మా తాతకి ఆస్తులు చాలా ఉన్నాయా? అది ఉన్నాయిరా అల్లుడే, బానే ఉన్నాయి. అవునా? సూపర్. ఇప్పుడు ఆ ఆస్తుల పత్రాలెక్కడున్నాయి? నాకేం తెలుసురా, మీ నాన్న దగ్గర ఉంటాయి. సరే, నీకు ఆ ఆస్తులన్నీ ఎక్కెక్కడున్నాయో తెలుసా? తెలుసురా అల్లుడే. ఖతం. అయితే పదమామా, వెళ్ళి చూసొద్దాం. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? మామా, అదంతా తర్వాత చెప్తాను, ముందు పద, వెళ్ళి చూసేసొచ్చేద్దాం. సర్లే పద. నువ్వు సూపర్ రామ్మా, ఆస్తుల అడ్రస్లు పట్టేసావు, ఇంకా మనకు తిరుగులేదు. దేవుడున్నారా? ఒరే అల్లుడు, ఈ మామిడి తోట మీ తాతదే. ఏంటి ఇంత పెద్ద మామిడి తోట మాదేనా? నిన్నేమో అనుకున్నాం కానీ శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు రేంజ్ రమో అనేది.
కానీ నేను ఎవరికి దానాలు చేయనురా కాశీ, ముందే చెప్తున్నా. పా నీకు మాలనేదవ్వా. ఎవరయ్యా మీరు? మేం పనికిరాని శివప్రసాద్ గారి బంధువులు. వీడు పనికిరాని ప్రసాద్, శివప్రసాద్ గారి మనవడు. బాబు మీరా? రండి రండి బాబు, నమస్కారం. ఆ వీడేంట్రా ఇంత పొగడేస్తున్నాడు? మరీ ఇంత పెద్ద తోటకి ఓనర్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదరా అమ్మా. కరెక్టేరా. బాబు గారు ఏం తీసుకుంటారు? మజ్జిగ, కొబ్బరి బొండాలు ఏమైనా? మామిడి పండ్లు బాగున్నాయి, ఒక్కోటి ఇచ్చేస్తే. బాబు బాబు ఒకటేంటి బాబు, మీరు ఎన్నైనా అడగొచ్చు, ఎన్ని కావాలన్నా తీసుకెళ్ళండి. ఆ అలాగే. వద్దు బాబు వద్దు, ఆ, అదేంటి? మీరు తీసుకెళ్ళకండి బాబు, నేనే ఇంటికి పంపించేస్తాను. అబ్బో, ఆ సూపర్ తాత, నువ్వు సూపర్ హే. థ్యాంక్స్ రా మనవడా. ఆ, ఒరే తాత మళ్ళీ మాట్లాడాడ్రా. అంతేలేరా మావా, అంతా ఆస్తుల ఎఫెక్ట్. అసలు మీ తాతగారు మహానుభావుడు బాబు, సూర్యుళ్ళ మా అందరికీ వెలుగునిచ్చాడు, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. మహానుభావులు అంతే, ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో అస్సలు తెలీదు. అవును బాబు, మీ తాతలాంటి త్యాగమూర్తిని ఈ భూమి మీదే చూడలేదు బాబు, చూడలేదు. హెహె, అవునవును. సర్లే మేమింకా వెళ్ళాలి. నువ్వు మామిడి పండ్లు ఇంటికి పంపించే. పంపించేస్తాను బాబు, మీరు బయలుదేరండి. ఆ ఒరే అల్లుడు, ఈ ఇల్లు కూడా మీ తాతదేరా? అవునా, సూపర్. పదమామ వెళ్దాం లోపలికి. ఎవరో రెంట్కి ఉన్నట్టున్నారా అల్లుడు? ఉంటే ఉన్నానులే మామ, ఎంతైనా మనం ఓనర్స్ కదా, మాట్లాడే చూద్దాం. సర్లే పద. నమస్కారం. నమస్కారం బాబు, ఎవరు మీరు? నేను పనికిరాని శివప్రసాద్ గారి మనవణ్ణండి. బాబు మీరా? రండి బాబు రండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? బానే ఉన్నామండి. ఇల్లు చాలా బాగుంది. అంతా మీ తాతగారు పనికిరాని శివప్రసాద్ గారి దయ అండి. హే, ఒరే కాశీ, విన్నావా? విన్నాన్రమ్మా, మీ తాత మామూలోడు కాదురా. మరే ఏటనుకున్నావురా మా తాత అంటే? రాక రాక ఇక్కడ దాకా వచ్చారు, ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి మీరు. అయ్యో, మీకెందుకండి శ్రమ? శ్రమనా? అది కూడా మీకు? అయ్యో, ఇదంతా మా కృతజ్ఞత అనుకోండి. ఒరే కాశీ, మా తాత రేంజ్ ఊళ్ళో ఇలా ఉందంటే నేను అస్సలు హైదరాబాద్ వెళ్ళేవన్నే కాదురా. అవునరమ్మా. సరే, భోజనాలకి ఏర్పాటు చేస్తున్నాం, మొహమాట పడకుండా కడుపు నిండా తినేసి వెళ్ళండి. అంటే మీరు మరీ ఇంతలా అడుగుతున్నారంటే తినేసే వెళ్తాంలేండి. తాత, నువ్వు తోపెహే, ఇంకా మేము వెళ్ళొస్తాం. అలాగేనండి, ఇక్కడి దాకా వచ్చినందుకు ధన్యవాదములు. వాడే భోజనాలు పెట్టి వాడే థ్యాంక్స్ చెప్పి మళ్ళీ పంపాడురా. దీనమ్మ ఏం ఫీల్ ఉందిరా. మరి ఓనర్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఒరే అల్లుడు, నేను ఒకటి డిసైడ్ అయ్యాన్రా. ఏంటి మామా? ఇప్పుడు నేను నీకు ఆస్తులు కనిపెట్టడంలో హెల్ప్ చేస్తున్నాను కదా, మరి నాకేమిస్తావురా? మామ, ఇంకా నేను నీకు ఇవ్వాల్సినవి ఏముంది మామా? నావి నీవనుకో, నీవి నావనుకుంటాను అంతే. ఏమక్కర్లేదు, ఇప్పుడు ఇలానే చెప్తావు, తర్వాత హ్యాండ్ ఇచ్చి దుబ్బుతావు. ఆ మామిడి తోటలో సగం, ఈ ఇంట్లో సగం వాటా ఇవ్వు. ఆ మామ, ఇంత దుర్మార్గుడు అనుకోలేదు మామ నిన్ను. బావుందిలే నీ ఎవ్వరం. నేను నీకు ఇంత హెల్ప్ చేస్తున్నా, ఆ మాత్రం ఇవ్వవా? కనీసం ఆ ఆస్తైనా ఉంటే నాకు పెళ్ళవుతుంది అనిపిస్తుందిరా. ఒప్పుకోరా అల్లుడే. సర్లే, ముందు ఆ ఆస్తిపత్రాలు ఎక్కడున్నాయో కనిపెట్టు, తర్వాత డిస్కస్ చేద్దాం దాని గురించి. చాలా కంత్రి బుర్ర ఉందిరా మనవడా నీకు. మళ్ళీ తాత వాయిస్. అదంతా హెలూజిమోషన్ లేరమ్మా. బావా, నీకొక విషయం అడగాలి బావా. ఏంటి ముండా? బావా, మనకు ఆస్తులు ఎన్నున్నాయి బావా? దాని గురించి ఎందుకురా ముండా? ఏం లేదు బావా, తెలుసుకుందామని. ఏవో ఒకటో రెండో ఉన్నాయిలే. ఆ ఆస్తి పత్రాలు ఎక్కడ పెట్టావు బావా? ఏమిరా ముండా, ఆస్తి పత్రాలు అడుగుతున్నావు? ఒళ్ళు తిమ్మిరెక్కిందా ముండా? అది కాదు బావా, ఏదో కొంచెం తెలుసుకుందామని. తెలుసుకొని ఏం చేస్తావు? కొంపతీసి ఏమన్నా సంబంధం సెట్ చేసుకున్నావా? ఇక్కడ ఆస్తి పత్రాలు దుబ్బేసి సంసారం సెట్ చేసుకోవడానికి? అంత అదృష్టం ఎక్కడుందిలే బావా.
సర్లే నేనేదో సరదాకి అడిగా చెప్పకులే. నువ్వు చెప్పు అన్నా చెప్పండ్రా ముండా. సర్లే. ఏంటి మామా చెప్పాడా? ఒరే అల్లుడే, నోటికొచ్చింది తిడుతున్నాడ్రా మీ నాన్న. నేనేదో మీ ఆస్తులు దొబ్బేస్తున్నట్టు. సర్లే మామా, నువ్వు ఏం ఫీల్ అవ్వకు. నాకు తెలిసిన మీ తాత ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడికన్నీ తెలుసుంటాయి. వాడి దగ్గరికెళ్దాం పదా. ఆ, అవునా? సూపర్ మామా, పద వెళ్దాం. నమస్తే పెద్దాయనా. నమస్తేరా వెంకట్రావు, పెళ్ళయిందా? నువ్వు పెళ్లి తప్ప వేరే మాట్లాడవా? అయితే అవ్వలేదన్నమాట. సర్లే చెప్పు. వీడు నీ ఫ్రెండ్ శివప్రసాద్ గారి మనవడు. వాళ్ళకి చాలా ఆస్తులున్నాయి కదా, వాటికి సంబంధించిన పత్రాలు ఎక్కడున్నాయి, ఎలా తెలుసుకోవాలి కాస్త చెప్పు. ఆస్తి పత్రాలా? చెప్పు పెద్దాయనా, నవ్వుతావేంటి? నవ్వక ఏం చేస్తాన్రా? ఇంకేం ఆస్తులు? అదేంటి? ఈడి తాత పెద్ద పులిరాజురా. చేసుకున్న పెళ్ళొక్కటే కాని చాలా మంది పెళ్ళాలు. ఆ, అంటే ఇంకేముందిరా, ఆస్తులన్నీ వాళ్ళ పేర్ల మీద రాసేసి మీకు చేతిలో బొచ్చు పెట్టెళ్ళాడు. అంటే ఆ మామిడి తోట, ఆ పెద్దిల్లు, అన్నీ రాసాడు. వాళ్ళు మమ్మల్ని అంత మర్యాద ఇచ్చింది అందుక. ఒరే తాత! దీర్ఘాయుష్మాన్ భవరా మనవడా. ఆ,